years of excellence. Sun International Institute of Tourism and Management. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటాం, కానీ మనకి రిస్క్ తక్కువ ఉండాలి, హై రిటర్న్స్ కావాలి అని ఆలోచిస్తాం. స్టాక్ మార్కెట్ ఎంత చేసినా కూడా మనకి ఇలాంటి డౌట్స్ అయితే చాలా వరకు ఉంటాయి కదా. సో ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్ అండ్ ఏఐఎఫ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల్ సాల్మన్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, దేవుడి దయ వల్ల. సో ఈ డౌట్స్ అయితే అందరికీ ఉంటాయి. మనకి ఏంటంటే రిటర్న్స్ ఎక్కువ రావాలి, రిస్క్ మాత్రం తక్కువ ఉండాలి. మనం ఏది ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనం అదే ఆలోచిస్తాం. సో స్టాక్ మార్కెట్లో కూడా ఎవరైనా కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు. రిస్క్ తక్కువ ఉండి హై రిటర్న్స్ వచ్చేది, లేదా గ్యారంటీ రిటర్న్స్ వచ్చేది లాగా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి స్టాక్స్ ఏమన్నా ఉన్నాయా? స్టాక్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. చూడమ్మా శ్రావ్య, ఇప్పుడు హై రిటర్న్స్, గ్యారంటీడ్ రిటర్న్స్, లో రిస్క్, జీరో రిస్క్. హై రిటర్న్స్ కావాలంటే హై రిస్క్ ఉంటుంది. ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రిస్క్ ఎక్కువ ఉంటుంది. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి క్యాపిటల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ దేశానికి చాలా ప్రధానం. క్యాపిటల్ మార్కెట్స్ ఎంత బలంగా ఉంటే దేశం అంత బాగున్నట్టు. క్యాపిటల్ మార్కెట్స్ వీక్ అయితే దేశం ఎకానమీ బాగాలేనట్టు. దేశ ఎకానమీ బాగుంటే కంపెనీ షేర్లు పెరుగుతాయి, కంపెనీ ప్రోడక్ట్స్ సర్వీసెస్ పెరిగితే కంపెనీస్కి లాభాలు వస్తే కంపెనీ షేర్లు పెరిగితే, కంపెనీ షేర్లు పెరిగితే అంతిమంగా మార్కెట్స్ పెరుగుతాయి. బ్రాడర్ మార్కెట్స్, సెన్సెక్స్, నిఫ్టీ, వాట్ ఎవర్, నిఫ్టీ 250, నిఫ్టీ 500. అంటే కంపెనీస్కి లాభాలు వస్తేనే కంపెనీ షేర్లు పెరుగుతాయి. అంటే స్టాక్ ప్రైసెస్ ఆర్ స్లేవ్స్ ఆఫ్ కంపెనీస్ ఎర్నింగ్స్. కంపెనీస్కి ఎర్నింగ్స్ బాగుంటే మాత్రమే షార్ట్ పీరియడ్లో ట్రంప్ డెసిషన్స్ వల్ల కావచ్చు, జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల షార్ట్ పీరియడ్ ఉంటాయి. ఇవి ఎల్లకాలం ఉండవు. యుద్ధం వచ్చినా, జియో పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా, ఏదొచ్చినా కానీ, లేదు మాన్సూన్ సరిగ్గా లేకపోయినా, క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరిగినా, కొన్ని కారణాలు, రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయ్యే కొన్ని కారణాల వల్ల మార్కెట్స్ అక్కడక్కడే కదలాడుతూ ఉంటాయి. కానీ దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు. దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్ కంపెనీస్కి లాభాలు వస్తేనే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. లాభాలు లేని కంపెనీలో మీరు వాటా కోరుకుంటారా? లేదు సార్. ఎవరైనా మన చుట్టుపక్కల ఎదగాలనే కోరుకుంటాం. మన చుట్టుపక్కల మంచి బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ లో మనం పార్ట్ 1 అవ్వాలని కోరుకుంటాం. కంపెనీస్ కూడా అంతే. సో మనం ఏం చెప్తున్నామంటే, ఇక్కడ ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్స్ బాగా అభివృద్ధి చెందుతున్నాయి మన దేశంలో, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వల్ల కావచ్చు. ఈ క్రమంలో చాలామంది కొత్త ఇన్వెస్టర్స్ వస్తున్నారు, అమాయక ఇన్వెస్టర్స్ వస్తున్నారు. వీళ్ళని ఎవరైనా స్టాక్ బ్రోకర్స్ కావచ్చు, అడ్వైజర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్, ఎవరైనా మాలాంటి వాళ్ళు ఎవరైనా సరే తక్కువ రిస్క్తో హై రిటర్న్స్, తక్కువ రిస్క్తో హై రిటర్న్స్ వస్తుందంటే నమ్మొద్దు. ఓకే. ఎప్పుడు కూడా హై రిటర్న్స్ కావాలంటే రిస్క్ లేకుండా రిటర్న్స్ రావు. ఓకే. హై రిటర్న్స్ కావాలంటే రిస్క్ తీసుకోవాలి. ఓకేనమ్మా. సో మనం ఏం చెప్తున్నామంటే, జీరో రిస్క్, లో రిస్క్ బట్ గ్యారంటీడ్ రిటర్న్స్, హై రిటర్న్స్ అనే మాట నమ్మొద్దు. అది ఎవ్వరు చెప్పినా కానీ. అంటే మనకి ఆ అవకాశమే లేదంటారా? హై రిటర్న్స్ అవకాశం ఉన్నప్పుడు హై రిస్క్ ఉంటుంది. ఓకే, రెండు ఉంటాయి. ఎంత రిటర్న్స్ ఎక్కువ వస్తే అంత రిస్క్. రిస్క్ అంటే ఏమిటి? 20% మీకు పెరిగింది అనుకోండి ఈ సంవత్సరం, 20% ఈ సంవత్సరం తగ్గుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. రెండోది ఏంటి రిస్క్కి నిర్వచనం? నెగిటివ్ వెళ్ళటమే కాదు, మీరు అనుకున్న రిటర్న్ రాకపోవటం కూడా రిస్కే. అవును. ఇప్పుడు చూడండి, కొంతమంది పెద్దవాళ్ళు 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉండదు. అవును. రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే టైం ఆర్జన్ తక్కువ వాళ్ళకి. వాళ్ళకి ఫిక్స్డ్ రిటర్న్ రావాలి, ఇమిడియట్ గా కావాలి, వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ స్టేబుల్ గా ఉండాలి.
సో మనం ఏం చెప్తున్నామంటే పెద్దవాళ్ళకి ఎవరన్నా మీకు గ్యారంటీడ్ రిటర్న్స్, హై రిటర్న్స్ వస్తే, లో రిస్క్ అని చెప్పి స్టాక్ మార్కెట్స్లో, క్యాపిటల్ మార్కెట్స్లోకి వస్తే నమ్మొద్దు. రిస్క్ ఉంటుంది, రిస్క్ లేకుండా రిటర్న్ రాదు. ఓకే. రిస్క్ని అర్థం చేసుకోండి. క్యాపిటల్ మార్కెట్స్లో రిస్క్ ఉంటుంది. తర్వాత పెద్దవాళ్ళని ఎస్పెషల్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వైపు మీకు మళ్ళించి, ఎవరైనా కావచ్చు, లేదంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వైపు మళ్ళించి, లేదంటే పెన్నీ స్టాక్స్ మీకు ఇచ్చి కొనమంటే మీరు వద్దు. ఓకేనమ్మా? సో మనం ఏం చెప్తున్నామంటే స్టాక్ మార్కెట్లో, క్యాపిటల్ మార్కెట్స్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయినా కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ అయినా, ఈటీఎఫ్స్ ఫండ్స్ అయినా కావచ్చు, లాంగర్ పీరియడ్ కోసం వస్తే, ఇప్పుడు మనము ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీస్ అవుట్ పెర్ఫార్మ్ చేసింది. ఏ ఎసెట్లో కూడా ఈక్విటీస్కి వచ్చిన రిటర్న్ రాలా. గోల్డ్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ఎక్కడ కూడా స్టాక్స్లో, ఈక్విటీస్లో వచ్చిన రిటర్న్స్ మార్కెట్లో ఎక్కడ రాలా. ఇప్పుడు అందరూ పెట్టాలి కదా లెక్క ప్రకారం. అందరూ ఎందుకు పెట్టలేదు? ఏ సంవత్సరం మీకు ఈక్విటీలో రిటర్న్ వస్తుంది, ఏ సంవత్సరం రాదో మనం ప్రెడిక్ట్ చేయలేం. అందుకే లాంగ్ రన్ మోర్ దాన్. రిస్క్ అంటే మనకి ఎలాంటి రిస్క్స్ ఉంటాయి సార్? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు మీరు ఈ సంవత్సరం పెట్టారు. బ్యాంకులో మీకు గ్యారంటీడ్ 6% కావచ్చు, 7% కావచ్చు, గ్యారంటీడ్ రిటర్న్. అంటే డబ్బు వడ్డీ కిందకి వెళ్తుంది. స్టాక్ మార్కెట్లో 1,00,000 రూపాయలు 1 year తర్వాత 1,20,000 కావచ్చు, 80,000 కావచ్చు. అదే మీరు డైరెక్ట్ స్టాక్స్ 1-2 స్టాక్స్ కొనుక్కుంటే ఇంకా హ్యూజ్గా 40-50% పడవచ్చు, 40-50%. ఇది రిస్క్. ఓకేనమ్మా? సో నేను మన ఎపిసోడ్ ద్వారా ఏమి అవేర్నెస్ ఇస్తున్నామంటే హై రిటర్న్స్, హై రిస్క్. అలాంటి మాటలు నమ్మద్దు అంటారు. హై రిటర్న్స్ అన్న దగ్గర హై రిస్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. హై రిటర్న్స్, లో రిస్క్ అంటే నమ్మొద్దు. హై రిటర్న్స్ అన్నప్పుడు హై రిస్క్ ఉంటుంది. ఓకే. గ్యారంటీడ్ రిటర్న్స్ క్యాపిటల్ మార్కెట్స్ లో ఉండవు. మన చేతిలో ఏ ప్రోడక్ట్ అయినా, పిఎంఎస్ అవ్వచ్చు, ఏఐఎఫ్ అవ్వచ్చు, ఎస్ఐఎఫ్ అవ్వచ్చు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, గ్యారంటీడ్ రిటర్న్స్ ఉండవు. ఈవెన్ డెట్ ఫండ్స్ లో కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. డెట్ ఫండ్స్ అంటే కంపెనీలకు అప్పిట్వే, బాండ్సే. కానీ 50-60 కంపెనీస్కి అప్పిస్తాం. ఏదైనా ఒక కంపెనీ డిఫాల్ట్ అయితే కొంచెం లెస్ రిస్క్. ఈవెన్ లిక్విడ్ ఫండ్స్లో కూడా ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, అందులో కూడా లెస్ మైన్యూట్. అంటే రిస్క్ను బట్టే మీకు రివార్డ్ కానీ రిటర్న్స్ కానీ ఉంటాయి. రిస్క్ లేకుండా రిటర్న్ రాదు. రిస్క్ని అర్థం చేసుకొని మీరు ఎవరి కోసం పెట్టారు డబ్బులు? పిల్లల చదువుల కోసమా, రిటైర్మెంట్ కోసమా, ఫిక్స్డ్ ఇన్కమ్ కోసమా? కాబట్టి ఎక్కడైనా సరే నేను ఇన్వెస్టర్స్కి, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్స్కి హై రిటర్న్స్ వస్తాయి అనగానే మీరు వచ్చేయొద్దు. రిస్క్ని అర్థం చేసుకోండి. మీరు ఎంత రిస్క్ తీసుకోవాలో తెలుసుకొని దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. హై రిస్క్, హై రిటర్న్స్ పాసిబుల్ ఉంది, హై రిస్క్ అయ్యే పాసిబుల్ ఉంది. ఈ క్రమంలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని, ట్రేడింగ్ని, స్పెక్యులేషన్ని మీరు దూరంగా ఉంటే మంచిది. అది ఒక నాలెడ్జ్ సబ్జెక్ట్, అది హెడ్జింగ్ కోసం. ఇన్వెస్ట్మెంట్ వైపు రిస్క్ ఉంటుంది. లాంగర్ పీరియడ్లో మంచి ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రకారం ముందుకెళ్ళాలి. ఓకే సార్, థ్యాంక్ you so much, sir. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.